లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రభువైన యేసు ప్రభు వారి గురించి మరింత జ్ఞానాన్ని పెంచుకునేలా కొన్ని క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, మరియా ఎవరికి ప్రదానము చేయబడెను? ఆన్సర్, యోసేపునకు. సెకండ్ క్వశ్చన్, మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె డాష్ వలన గర్భవతిగా ఉండెను. ఆన్సర్, పరిశుద్ధాత్మ వలన. థర్డ్ క్వశ్చన్, మరియ భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక డాష్గా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆన్సర్, రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. ఫోర్త్ క్వశ్చన్, ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు డాష్ అనెను. ఆన్సర్, భయపడకమనెను. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, మరియా ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు ఏమని పేరు పెట్టుదువు అనెను. ఆన్సర్, యేసు అని. సిక్స్త్ క్వశ్చన్, యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? ఆన్సర్, రక్షకుడు. సెవెంత్ క్వశ్చన్, క్రీస్తు అను శబ్దమునకు అర్థం ఏమిటి? ఆన్సర్, అభిషిక్తుడు అని అర్థము. ఎయిత్ క్వశ్చన్, ఇమ్మానుయేలు అను పేరుకు అర్థం ఏమిటి? ఆన్సర్, దేవుడు మనకు తోడు అని అర్థము. నైన్త్ క్వశ్చన్, యేసుక్రీస్తు జన్మించిన గ్రామం ఏది? ఆన్సర్, బెత్లహేము. 10th క్వశ్చన్, యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు? ఆన్సర్, దావీదు వంశంలో జన్మించారు. 11th క్వశ్చన్, యేసుక్రీస్తు ఏ గోత్రంలో జన్మించాడు? ఆన్సర్, యూదా గోత్రంలో జన్మించారు. 12th క్వశ్చన్, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని ఎవరి వలన ఆజ్ఞ ఆయను? ఆన్సర్, కైసరు ఔగుస్తు వలన. 13th క్వశ్చన్, మరియా ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను? ఆన్సర్, బెత్లహేములో ఉన్నప్పుడు. 14th క్వశ్చన్, మరియా తన తొలిచూలు కుమారుని కని డాష్ గుడ్డలతో చుట్టెను. ఆన్సర్, పొత్తిగుడ్డలతో చుట్టెను. 15th క్వశ్చన్, మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి డాష్లో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆన్సర్, సత్రములో వారికి స్థలము లేనందున. 16th క్వశ్చన్, కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ఎవరు వారి యొద్దకు వచ్చి నిలిచెను? ఆన్సర్,
ప్రభువు దూత వచ్చి వారి దగ్గర నిలిచెను. 17th క్వశ్చన్. ప్రభువు మహిమ గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశించినందున వారు డాష్. ఆన్సర్, వారు భయపడిరి. 18th క్వశ్చన్. ప్రభువు దూత గొర్రెల కాపురలతో భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు డాష్ కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అనెను. ఆన్సర్, మహాసంతోషకరమైన సువర్తమానము. 19th క్వశ్చన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన డాష్ అనెను. ఆన్సర్, ప్రభువైన క్రీస్తు అనెను. 20th క్వశ్చన్. ప్రభువు దూత గొర్రెల కాపురులతో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి డాష్లో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చెప్పాను. ఆన్సర్, తొట్టెలో పండుకొని ఉండుట. 21 క్వశ్చన్. పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద డాష్ కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచూ ఉండెను. ఆన్సర్, భూమి మీద సమాధానము కలుగునుగాక అని. 22nd క్వశ్చన్. గొర్రెల కాపరులు ఎక్కడికి వెళ్ళి చూతుము రెండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆన్సర్, బెత్లెహేములో. 23rd క్వశ్చన్. గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న డాష్ను చూచిరి. ఆన్సర్, శిశువును చూచిరి. 24th క్వశ్చన్. గొర్రెల కాపరులు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ఏం చేసిరి. ఆన్సర్, ప్రచురము చేసిరి. 25th క్వశ్చన్. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవునిని మహిమపరచుచు డాష్ చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆన్సర్, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 26th క్వశ్చన్. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క డాష్ కొరకు కనిపెట్టువాడు. ఆన్సర్, ఆదరణ కొరకు కనిపెట్టువాడు. 27th క్వశ్చన్. సుమియోను మీద డాష్ ఉండెను. ఆన్సర్, పరిశుద్ధాత్మ. 28th క్వశ్చన్. ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని సుమియోనుకు ఎవరి చేత బయలుపరచబడి ఉండెను. ఆన్సర్, పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. 29th క్వశ్చన్. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని అన్నది ఎవరు. ఆన్సర్, సుమియోను. 30th క్వశ్చన్. నీ హృదయములోనికి ఒక డాష్ దూసుకుని పోవునని సుమియోను మరియతో చెప్పెను. ఆన్సర్,
ఒక ఖడ్గము దూసుకుని పోవునని. 31 క్వశ్చన్. యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి? ఆన్సర్, యెరూషలేమునకు వచ్చిరి. 32nd క్వశ్చన్. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కునన మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని జ్ఞానులు ఎవరితో చెప్పిరి? ఆన్సర్, హేరోదుతో చెప్పిరి. 33rd క్వశ్చన్. హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనబడిన కాలము వారి చేత డాష్గా తెలుసుకొనెను. ఆన్సర్, పరిష్కారముగా తెలుసుకొనెను. 34th క్వశ్చన్. హేరోదు జ్ఞానులతో మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను? ఆన్సర్, బెత్లెహేమునకు పంపెను. 35th క్వశ్చన్. క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు ఎవరిని అడిగాను? ఆన్సర్, యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అడిగాను. 36th క్వశ్చన్. జ్ఞానుల తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఎవరిని పూజించిరి? ఆన్సర్, యేసుక్రీస్తును పూజించిరి. 37th క్వశ్చన్. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును డాష్గా ఆయనకు సమర్పించిరి. ఆన్సర్, కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 38th క్వశ్చన్. హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై జ్ఞానులు ఏ మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి? ఆన్సర్, మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. 39th క్వశ్చన్. జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు డాష్ తెచ్చుకొనెను. ఆన్సర్, బహు ఆగ్రహము తెచ్చుకొనెను. 40th క్వశ్చన్. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల డాష్ నందరినీ వధించెను. ఆన్సర్, మగపిల్లలనందరినీ వధించెను. 41 క్వశ్చన్. ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఎక్కడికి పారిపోమ్మని చెప్పెను? ఆన్సర్, ఐగుప్తునకు పారిపోమ్మని చెప్పెను. 42nd క్వశ్చన్. యోసేపు లేచి ఏ వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తుకు వెళ్ళెను? ఆన్సర్, రాత్రివేళ. 43rd క్వశ్చన్. హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఏ దేశమునకు వెళ్ళమని చెప్పాను? ఆన్సర్, ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళమని చెప్పాను. 44th క్వశ్చన్. యోసేపు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియా ప్రాంతములకు వెళ్ళి డాష్ అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను.
ఆన్సర్ నజరేతు అని ఊరికి వచ్చి. 45th క్వశ్చన్. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైనున్న అన్న అను ఒక డాష్ ఉండెను. ఆన్సర్ ఒక ప్రవక్తి ఉండెను. 46th క్వశ్చన్. అన్న దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేయుచూ ఉండెను? ఆన్సర్ సేవ చేయుచూ ఉండెను. 47th క్వశ్చన్. పస్కా పండుగప్పుడు యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఏటేటా ఎక్కడికి వెళ్ళుచూ ఉండేవారు? ఆన్సర్ యెరూషలేమునకు వెళ్తూ ఉండేవారు. 48th క్వశ్చన్. యేసుక్రీస్తు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ఏమడుగుతూ ఉండెను? ఆన్సర్ ప్రశ్నలు అడుగుతూ ఉండెను. 49th క్వశ్చన్. యేసుక్రీస్తు మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును డాష్ నొందిరి. ఆన్సర్ విస్మయముందిరి. 50th క్వశ్చన్. యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి డాష్. ఆన్సర్ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.